హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, అల్లు అర్జున్ గారి అరెస్ట్ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక సెన్సేషన్ న్యూస్ అయిపోయింది. సో ఆ కోర్టు కూడా 14 రోజుల పాటు ఆయనకి రిమాండ్ విధించడం కూడా ఇప్పుడు వార్తలు మొత్తం కూడా వైరల్ అయిపోతుంది మేడం. మరి దీన్ని అల్లు అర్జున్ గారి అరెస్ట్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు అంతా ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన చుట్టూనే తిరుగుతుంది. అవును. అసలు ఈ సంధ్యా థియేటర్ దగ్గర ఘటనకి అల్లు అర్జున్ ఎంతవరకు కారణము అని మనం విశ్లేషించుకుంటే 1 2 3 4 5 6 అనుకుంటే అతను ఆఖరి ముద్దాయి అవుతాడు. మొదటి ముద్దాయి ఎవరంటే ప్రభుత్వం. ఓకే. అసలు అర్ధరాత్రి షోలకి పర్మిషన్ ఇమ్మని చెప్పింది ఎవరు? ఎందుకు ఇచ్చారు? ఇచ్చినప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? ప్రభుత్వందే బాధ్యత. అసలు ఎందుకు ఇచ్చారు అర్ధరాత్రి పూట? మీకు వచ్చే ముష్టి జిఎస్టీ డబ్బుల కోసం ఎందుకు చేయాలి మీరు ఆ పని? కంటికి పట్టని కాటుక ఎందుకు పెట్టుకోవాలా? కన్నుపోయేంత కాటుక అవసరమా? అది అయిపోయిన తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ది వైఫల్యం పూర్తిగా. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అక్కడ చుట్టూ తిరుగుతూ ఏం జరుగుతుంది థియేటర్ దగ్గర, ఇవాళ సినిమా రిలీజ్ ఉంది, పైగా అర్ధరాత్రి రిలీజ్ ఉంది, ఏం అవ్వచ్చు, ఏం జరగవచ్చు, మరి అభిమానుల తాకిడి కూడా ఉంటుంది, అభిమానులు అసలే ఉన్మాదులు, వచ్చేస్తారు వాళ్ళు, ప్రాణాలకు లెక్క చేయకుండా వస్తారు అని ఆలోచించాలి. అదైపోయింది. మరి వీళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు సమన్వయంతో అక్కడ రక్షణ ఏర్పాట్లు అవన్నీ చెయ్యాలి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి, ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. అవేమీ చేయకోకుండా అసలు మీరు నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఎట్ట కూర్చుంటారు? ఇకపోతే థియేటర్ యాజమాన్యం. ఇప్పుడు మీ థియేటర్ ప్రెమిసెస్లో జరిగింది కాబట్టి మీదే బాధ్యత. అందులో అసలు రెండో మాటే లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము పోలీస్ డిపార్ట్మెంట్కి లెటర్ రాసాము అని చెప్తున్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్కి లెటర్ రాసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు వైఫల్యం చెందింది అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే. మరి ఏది ఏమైనప్పటికీ మీ ఆవరణలో జరిగింది కాబట్టి మీ బాధ్యత. మీరేమి మరి కోర్టు ఏం శిక్ష విధిస్తే ఆ శిక్ష అనుభవించాల్సిందే. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ మీద కూడా కేసు బుక్ అయింది. ఎందుకంటే అసలు మీరెందుకు బెనిఫిట్ షో గురించి మీరెందుకు అడిగారు? అసలు అర్ధరాత్రి షో వేసుకోవాల్సినంత అవసరం ఏంటి అని వాళ్ళపైన. ఇంకా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అభిమానులు ఉన్నారు, ఈ రేవతి కుటుంబం ఉంది. వాళ్ళు ఎందుకు అర్ధరాత్రి చిన్న పిల్లల్ని ఇద్దరిని తీసుకొని సినిమాకి ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు అదే బ్యాచులర్ పిల్లలో లేకపోతే బ్యాచులర్ అమ్మాయిలో వచ్చారు అంటే కాస్త తొక్కిసలాట ఉన్నా కానీ, కాస్త ఇబ్బందులు ఉన్నా కానీ ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవచ్చు. మరి అలాంటప్పుడు అసలు ఎందుకు మీరు వచ్చినట్టు? చలిలో, పైగా డిసెంబర్ నెల చలి, దిల్సుఖ్నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాకా రావటం. ఇప్పుడు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరికి ఎన్ని శిక్షలు విధించినా, ఎవరేం సమాధానం చెప్పినా చెప్పకపోయినా నష్టం ఎవరికి జరిగింది ప్రత్యక్షంగా? ఆ పిల్లలకు తల్లి లేకుండా పోయింది కదా. మరి అలాంటప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, సినిమాకి వెళ్ళాలనేది ఒక నిర్ణయం. ఈ నిర్ణయం ఈ టైంలో మనం సినిమాకి వెళ్తున్నాము అంటే ఏం జరుగుతుందో అనే ఒక్క ముందస్తు ఆలోచన ఉండాలా? అసలు మన తాహతుకి మనము అంత టిక్కెట్ పెట్టి వెళ్ళడమే తప్పు నన్ను అడిగితే. అవును. ఎందుకు 1200 రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుక్కొని చూడాల్సిన అవసరం ఏముంది? ఇంకొక వారం పోతే ఈ 2 షోలు అయిపోతే 600కి టిక్కెట్ ఉంది, సగానికి సగం డిఫరెన్సు. మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి. మనకి ఒక హీరో మీద పిచ్చి ఉన్నంత మాత్రాన, అభిమానం ఉన్నంత మాత్రాన, వెర్రీ ఇష్టం ఉన్నంత మాత్రాన అసలు మనమే లేకుండా పోతే రేపటి సినిమా ఎవరు చూస్తారు? అందుకోసం ఇంకా చాలా పనులు ఉన్నాయి మనకి. ఒక సినిమానే కాదు కదా, మన పిల్లలు, మన బాధ్యత, మన ఇల్లు, మన భర్త, ఇవన్నీ ఉన్నాయి. అందుకని వీళ్ళ బాధ్యత రాహిత్యం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇకపోతే అల్లు అర్జున్ ఆయన కూడా ఉత్తరం రాశాడు థియేటర్కి, ఇన్ఫార్మ్ చేశాడు నేను వస్తున్నాను అని. అన్నప్పుడు థియేటర్ వాళ్ళు ఏం చేయాలి?
బయట ఉన్న జనాలందరినీ లోపలికి పంపించి మీరు కొంచెం పక్క రోడ్లోనో ఆ పక్క రోడ్లోనో ఆగండి, మేము చెప్పినప్పుడే రండి, ఇక్కడికి వస్తే తొక్కిసలాట అయ్యేటట్లుంది అని చెప్పి ఒక బ్యాక్ డోర్లో ఆయన్ని లోపలికి తీసుకొని వెళ్ళుంటే గనక ఇంత జరిగేది కాదు. ఇక్కడ థియేటర్ యాజమాన్యం అటర్ ఫ్లాప్. మరి ఇంత జరిగితే అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ ఏంటి? ఆయన క్వాష్కి కూడా వెళ్ళాడు, హైకోర్టులో క్వాష్ వేసుకున్నాడు. అవును. అది ఇప్పుడు 4 గంటలకు తీర్పు వస్తుంది. మరి ఏమొస్తుందో తెలియదు. ఈలోపు పోలీసులు అత్యుత్సాహంతో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళిపోయి ఉన్న పళంగా తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అతను ఏమన్నా అంతర్జాతీయ టెర్రరిస్టు కసబా, లేకపోతే దొరికాడంటానికి దావూద్ ఇబ్రహీమా, లేదంటే ఏదన్నా హత్యా నేరంలో పారిపోతున్న వ్యక్తి? ఎందుకు అంత అత్యుత్సాహం దేనికి? అంటే ఇప్పుడు మసిబూసి మారేడుకాయ చేసేసి మేము బాగానే బాధ్యతగా ఉన్నాము అని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే మీ చిత్తశుద్ధిని చూపించుకుందాం అనుకున్నారా? ఇది మటుకు కరెక్ట్ కాదు అసలు. ఇలా ఇలా చేయడము అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. ఆ విధంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు అతను పోలీస్ స్టేషన్కి రమ్మంటేనే వస్తాడో రాడో, రాకపోతే మీరు ఇంటికి వెళ్ళాలి. ఇదంతా ఏంటి అంటే మా డ్యూటీ మేము సరిగా నిర్వహించాము. ఇప్పుడు పోలీసులు సినిమాలు డైలాగులు ఉంటాయి కదా, 3 సింహాలు 4 సింహాలు, అసలు పోలీసు బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుంది అన్నట్లు, టోపీ కూడా డ్యూటీ చేస్తుంది అన్నట్లు ఏం చెప్పాలనుకున్నారో, ఏమి నిరూపించుకోవాలనుకున్నారో, ఇది మీరు ఈ మాత్రం చొరవ, చిక్కడపల్లి పోలీసుల చొరవ ఆ రోజు థియేటర్ దగ్గర చూపించుండాల్సింది, ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విషయంలో చూపించుండాల్సింది. ఇదంతా ఎలా ఉందంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, లేకపోతే దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగిని అన్నట్లు ఉంది తప్పితే వేరేగా లేదు. మా అయితే ఏమవుతుంది, అల్లు అర్జున్ ఇమేజ్కి ఏమి డ్యామేజ్ కాదు. 14 రోజులు రిమాండ్లో ఉండాల్సి వచ్చి ఉంటే కూడా ఇప్పుడు క్వాష్ జరగకపోతే గనక, అక్కడ కేసు గనక మేము కొట్టేయము అంటే గనక 14 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఉంటారు, ఏమవుతుంది? ఒకవేళ ఈ జైలు అనుభవం గురించి ఏదైనా రేపు సినిమాలో ఉపయోగపడుతుందేమో అలానే ఆలోచిస్తారు కళాకారులు. వాళ్ళు ఏ క్షణమైనా సరే నిద్రపోతా కూడా నటల్లోనే జీవిస్తుంటారు వాళ్ళు. అందుకని చెప్పి అతనికి వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే మీరు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పుకోవాలి. ఎందుకు ఇంత అత్యుత్సాహం? మీరు ఆ రోజు ఏం చేశారు, ఈరోజు ఇంత ప్రతాపం చూపించారు అనే దానికి వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తారు. అయితే వీటన్నిటిని మించి మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటి అంటే, ఇవాళ మనం ఒక నిస్పృహలో ఉంది సమాజం. ఏంటి అంటే పోలీసులు పెద్దవాళ్ళకు ఒక న్యాయం, చిన్నవాళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం, డబ్బులున్న వాళ్ళకు ఒక న్యాయం అని అనుకుంటుంది. దానిని కొంచెం అలా కాదు, మేము అందరికి మా దృష్టిలో అందరూ సమానులే అని అన్నట్లుగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం, చేసే విధానం ఎలా ఉన్నా కానీ అరెస్ట్ చేయటం అనేది చట్టం ముందు అందరూ సమానులే అని ఏదో గుడ్లో మెల్లగా చెప్పినట్టుంది. అది ఒక్కటే సంతోషకరమైన విషయం తప్పితే మిగతా అన్నీ విషాదకరమైనయే, మిగతావన్నీ కూడా చట్ట ఉల్లంఘనలే అని నేను అభిప్రాయపడుతున్నాను. మేడం, ఇక్కడ రేవతి భర్త భాస్కర్ కూడా స్పందించాడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ పైన. సో నేను కేసును వెనక్కి తీసుకుంటాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేయకండి అని చెప్పేసి మీడియాతో మాట్లాడుతున్నట్టుగా మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అనిపించి ఉండొచ్చు, చనిపోయిన మనిషి ఏదో చనిపోయింది, పైగా మాకు అభిమాన నటుడు, మా అబ్బాయికి అభిమాన నటుడు, అరే మా కుటుంబం వల్ల అతను అరెస్ట్ అయ్యాడు అనే దాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నట్టున్నారు. అందుకని వాళ్ళు మేము కేసు విత్డ్రా చేసుకుంటాము అంటున్నారు. ఇప్పుడు ఇది ఇట్స్ టూ లేట్. ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటామన్నా కుదరదు. పైగా మీ ఇంకొకటి ఏమొస్తుందంటే, ఇది ఇంత పబ్లిక్ అయిపోయిన తర్వాత సుమోటోగా తీసుకునే కేసు ఇది. కాబట్టి మీ అభిమానాన్ని మీరు ఇలా చూపెట్టుకున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. వాళ్ళ పాత్ర నామ మాత్రమే ఉంటుంది. ఇది హై ప్రొఫైల్ కేసు, ప్రపంచమంతా చూస్తుండగా జరిగిన కేసు ఇది. ఎన్నో డిస్కషన్స్ జరిగిపోయినాయి ఈ కేసు విషయంలో.